సరే, అట్లా అనుకున్నప్పుడు అంబేద్కర్ గారికి అత్యున్నతమైనటువంటి భారతరత్న ఎందుకు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత? అంబేద్కర్కు భారతరత్న ఆల్రెడీ ఉందండి. అంటే ఎట్లా కదా, అది 91లో ఆ రోజు ఉన్నటువంటి విపి సింగ్ గారి ప్రభుత్వం ఇచ్చింది, అంటే కాంగ్రెస్ ఇతర పార్టీ ఇచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మీకు తెలుసు విపి సింగ్ గారికి కానీ లేకపోతే దాని తర్వాత వచ్చిన చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంట్స్ అవి అందరి ఐడియాలజికల్ కాన్సెన్సస్ తోటే వచ్చింది అనేది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఆయనకి భారతరత్న ఇవ్వాలనేటువంటిది రాలేదంటారా వాళ్ళు సొంతంగా అధికారంలో ఉన్న సమయంలో? 100% భారతరత్న ఇవ్వడం. కానీ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది? అంబేద్కర్ ఏమేమి చేసిండో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కనుక, అంబేద్కర్ ఏమేమి చేసిండో ఏమేమి చెప్పిండో అది కాంగ్రెస్ పార్టీ అవలంబించింది కనుకనే ఆయనకు భారతరత్న ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. 1947 తన నుంచి 91 వరకు, అంటే 91లో కాంగ్రెస్ ఇతర పార్టీ వచ్చేంత వరకు అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు. మీరు ఒక అంబేద్కరిస్ట్గా దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? 100% సమర్థించుకోవడం కాదండి. నరనలాల్లో అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నది ఏ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, అంబేద్కర్ ఐడియాలజీ రెండు నిండుగా నింపుకున్న సంపత్ కుమార్గా చెప్తున్నా. అంబేద్కర్ ఐడియాలజీని తూచా తప్పకుండా పాటించే ఏదైనా వ్యవస్థ, వ్యక్తి ఉన్నారు అంటే ఆ వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ అంటే కాంగ్రెస్ పార్టీయే, నో డౌట్ అట్ ఆల్. కానీ ఆ ఫలాలు ఈయన వల్లనే ఈ ఫలాలు అందినాయి కదా అనే ఆలోచన వచ్చి వాళ్ళకు భారతరత్న ఇవ్వాలనే ఆలోచన రావడం నేను చేసిన ఇమీడియట్ పనికి నెక్స్ట్ డేనే అప్రిషియేషన్స్ రావు. ఇట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆర్ దట్ పర్టికులర్ యాక్షన్. దట్ ఈస్ బిలేటెడ్ ఇది కాదంటారా? నాట్ బిలేటెడ్. నో. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచింది, పోషించింది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికి కూడా ఓట్ల కొరకు, సీట్ల కొరకు అంబేద్కర్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రావు, కానీ ప్రయత్నం చేస్తున్నది బీజేపీ అయితే. ఓట్లు లేదు, సీట్లు లేదు, ఎలక్షన్ లేదు, ఏమీ లేకుండా అంబేద్కర్ను ఒక బిగ్ స్టాచ్యూగా, ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఆయన ఆలోచనలను విస్తరింపజేయడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. చేస్తూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ. ఈరోజు కొప్పుల రాజు, తర్వాత సంపత్ కుమార్, తర్వాత ఇంకో జనరేషన్ ఇంకోరు వస్తారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజిస్టులు మాత్రమే అంబేద్కర్ ఐడియాలజీని క్యారీ చేస్తారు నెక్స్ట్ జనరేషన్స్కు. సరే, వేరే ఉదాహరణలు అవసరం లేదు, మీ సొంత ఉదాహరణ. మీరు ఓకల్లో చదువుకున్న వాళ్ళు, 2014లో తొలిసారి మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఎట్ మీ వాయిస్ని సప్రెస్ చేయడానికి, మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయడానికి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్లో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, అటువంటి ఉదంతాలు కనబడినాయి, మీరు కూడా మీడియా ముందుకు వచ్చారు. అంటే అది ఒక వివక్ష కాదంటారా? ఇక్కడ కాంగ్రెస్లో ఒక పెత్తందారి నాయకత్వం అన్నీ మీరు చవి చూసినట్టు మీరు ఒప్పుకుంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు విక్రమ్ గారు. నేను ఏమంటాను, ఎస్ మీరు అన్నది వాస్తవం. నేనే బయటకు వచ్చిన, నా వాయిస్ను అనగదొక్కడానికి ఎవరు ప్రయత్నం చేసినా బయటకు వస్తా. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కనుకనే నా వాయిస్ని నేను చెప్పుకునే అవకాశం అన్న వచ్చింది. సార్ నాకు అలా చేయకండి, సహచర శాసనసభ్యులారా నాకు అట్లా చేయకండి అని చెప్పుకునే అవకాశం వచ్చింది. కానీ వేరే పార్టీ అది కూడా ఉండదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ అదర్ పార్టీస్. మీరు ఆలోచన చేయండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది. ఆ రోజు హౌస్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద మాట్లాడేటప్పుడు నన్ను సప్రెస్ చేసినారన్నదే నేను ఒక్కసారే అప్పుడు వచ్చింది. నన్ను సప్రెస్ చేసింది నా పార్టీ కాదు, మా నాయకులు కాదు, టీఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి, ఆన్ రికార్డు చూడండి. అంతకంటే ముందు రోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద, ఇది సప్లాన్ కదా, ఎస్సీ ఎస్టీ డిమాండ్స్ మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉమెన్ చైల్డ్ డిజబుల్డ్ వెల్ఫేర్ ఈ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డిమాండ్స్ మీద నేనే మాట్లాడే అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా 3 years నుంచి అదే వస్తుంది హౌస్లో. అంతకు ముందు రోజే మాట్లాడి దాంట్లోనే క్లియర్ కట్గా శాసనసభ సాక్షిగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా విత్ ఆధారాలతో నిర్ధారించబడింది సంపత్ కుమార్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టడమే కాదు కదా, స్పీకర్ గారు అడిగిన స్పీకర్ గారు, అధ్యక్ష మా దళితుల సంక్షేమం అనేది బందీ అయింది, దొరల గడిల్లో బందీ అయిన నా దళిత సంక్షేమాన్ని విడుదల చేయమని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అన్న. అంతకంటే పెద్ద దానికి అబ్జెక్షన్ చేశారు కదా. అది అంతకుముందు రోజే జరిగింది. మళ్ళీ ఈరోజు సప్లాన్ మీద ఒకవేళ సంపత్ కుమార్కి అవకాశం వస్తే, నిన్ననే అంత తీవ్రంగా మమ్మల్ని దోషిగా
తెలంగాణ సమాజం ముందు నిలబెట్టగలిగిండు. ఈ 3 సంవత్సరాల్లో సప్లాన్ను అనగదొక్కడం వల్ల ఏ రకంగా నష్టపోయారు అనేది మళ్ళీ చెప్పగలుగుతాడు. ఎందుకంటే మేము సబ్ కమిటీ మీటింగ్లలో చెప్పినాం. ఎందుకు హౌస్లో కాకుండా బయట సబ్ కమిటీ మీటింగ్లో ఆమె మెంబర్. సో దాంట్లో చాలా గట్టిగా మాట్లాడి గట్టిగా వాదించినాం కనుకనే ఆ సబ్ ప్లాన్ వచ్చింది. అందుకే ఆ అన్అఫీషియల్ మీటింగ్లో అంత పెద్ద ఎత్తున స్టాటిస్టిక్స్తో చెప్పినాడు. ఇప్పుడు చెప్తే శాసనసభ సాక్షిగా మళ్ళొకసారి మనం దోషిగా నిర్ధారణ అవుతాం. కనుక ఎలాగైనా సరే సంపత్ను మాట్లాడనీయకూడదు అన్నది మీరు అన్నట్లు దొరల పాలన నా వాయిస్ను అడ్డుకున్నది. ఇది వాస్తవం. అయితే అటువంటి పరిస్థితులలో నా వాయిస్ను నా భావాన్ని వ్యక్తీకరించకుండా అడ్డుకునే సమయంలో వాళ్ళు అడ్డుకున్నారు ప్రతిపక్షం. స్పీకర్ ఎలాగో అధికార పక్షానికి స్పీకరు వారి కనసైగకు వింటా ఉన్నాడు. ఇది నిర్వివాదాంశం. ఆ పరిస్థితులలో నైతికంగా నా పార్టీ వాళ్ళు నాకు అవకాశం కావాలని నేను మాట్లాడేటప్పుడు అరిచేటప్పుడు పోట్లాడేటప్పుడు నాకు నైతికంగా మద్దతు ఇవ్వలేదు అన్నటువంటి చిరు కోపానికి చిరు మనస్తాపానికి గురైన మాట వాస్తవం. అందుకే నేను అన్నా మా వాళ్ళు కూడా నాకు నైతికంగా నిలబడకపోయారు. ఎందుకంటే నేను చీఫ్ విప్గా పార్టీ విప్గా సిఎల్పి విప్గా నేను ఐ యూస్ టు ఫైట్ ఫర్ ఆల్ అదర్ మెంబర్స్. ఎవరికైనా కానీ అవకాశం రాకపోతే స్పీకర్ ఇట్ ఇస్ మై డ్యూటీ యాజ్ ఎ విప్ స్పీకర్ గారిని సెక్రటరీ గారిని మాట్లాడి నో మై టైమ్ ఈజ్ 45 minutes 30 minutes అయింది, ఇంకో 15 minutes ఇంకొక సభ్యునికి ఇవ్వండి. నేను పోట్లాడి టైం తీసుకొని ఇంకొక సభ్యునితో మాట్లాడిస్తాను. దట్ ఈస్ మై ప్రాక్టీస్ ఎవ్రీడే ఇన్ ద హౌస్. అటువంటిది నాకు అవకాశం కావాలని పోట్లాడటం మాత్రం ఒక్కరు కూడా నాకు నైతికంగా నిలబడకపోయిరే అనేటువంటి చిరు మనస్తాపం అయితే ఉన్నమాట వాస్తవం. అంతకు మించి ఆ అనగదొక్కడము ఇంకోటి మీరు అంటారు అనగదొక్కడం ఈరోజు ఉన్నటువంటి సమాజంలో అనగదొక్కపడము, సప్రెస్ చేయడము, హ్యూమిలేట్ చేయడము, మనము ఒకవేళ ఎదిగితే చూసి ఓర్చుకోలేకపోవడం అనేది సర్వసాధారణము. ఎక్కడైనా నేను అనుభవిస్తున్నా. కానీ అది దానిలో మార్పు రావాలని నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ కూడా సమాజంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ వన్ ఫైన్ డే దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ విల్ నాట్ బి ఇన్ దిస్ సొసైటీ. ఫర్ దట్ విల్ ఫైట్ టుగెదర్. అంటే ప్రతి పార్టీలో అది సర్వసాధారణం అంటారు. రాజకీయాల్లో సర్వసాధారణం, పార్టీలో సర్వసాధారణం, సమాజంలో ఆక్యుపేషనల్ హజార్డ్ 100%. నాట్ ఓన్లీ వన్ ఆక్యుపై ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. మన కంట్రీలో బయట ఉందని మన కంట్రీలో అయితే ఎందుకంటే వివిధ రకాల సామాజిక నేపథ్యంతో ముందుకు పోతున్నటువంటి దేశం కనుక ఇంకా సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయి కనుక ఆ వ్యత్యాసాలు పూడ్చుకొని సరిసమానంగా అయ్యే వరకు తారతమ్యాలు లేనంత వరకు ఉంటుంది అది. దాని ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.